Okay. Good evening, Amma. Am I audible? నా మాట వినిపిస్తుంది చెప్పండి. Yes, sir. ఓకే ఓకే. సో సెమ్ 1 సెమ్ 2 కంటెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అదే ఆర్డర్లో సెమ్ 3 కంటెంట్ థెర్మోడైనమిక్స్ లో ఫస్ట్ చాప్టర్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఓకే, సో కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ కంటెంట్ లోకి వెళ్లే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తో స్టార్ట్ చేస్తాను. మనం ఫిజిక్స్ అంటే వీ స్టడీ ద బిహేవియర్ ఆఫ్ మ్యాటర్, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాసెస్ అవ్వచ్చు, సాలిడ్స్, లిక్విడ్స్, ఎనర్జీ, ఇవన్నీ మనం వాటి బిహేవియర్ని స్టడీ చేస్తాం. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక గ్యాస్ యొక్క బిహేవియర్ని స్టడీ చేసేటప్పుడు ఒక గ్యాస్ అంటే ఏంటి? ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వెరీ వెరీ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్. ఇనర్ట్ గ్యాస్ అయితే ఆటమ్స్, జనరల్గా ఇనర్ట్ గ్యాస్ కాకపోతే ఆటమ్స్ ఫామ్ మాలిక్యూల్స్. కాబట్టి a gas basically consists of a very large number of molecules. మీరు ఒక బలూన్ తీసుకోండి, ఆ బలూన్ లో ఉన్న గ్యాస్ లో ఆ గ్యాస్ అంటేనే ఏంటి? నథింగ్ బట్ సో మెనీ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో అలాంటి గ్యాస్ యొక్క మ్యాక్రోస్కోపిక్ బిహేవియర్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ని ప్రపోజ్ చేశారు. ఎవరు? మ్యాక్స్వెల్. ఓకేనా, మ్యాక్స్వెల్స్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. అఫ్ కోర్స్ బోల్ట్జ్మన్ కూడా కంట్రిబ్యూట్ చేశారు, కానీ ప్రిడామినెంట్ వర్క్ అయితే మ్యాక్స్వెల్ వర్క్ చేశారు. సో కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, సో ఇది గ్యాసెస్ యొక్క బిహేవియర్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రపోజ్ చేయబడ్డ ఒక థియరీ. ఓకేనా, ఇది బేసిక్ గా ఏంటంటే స్టాటిస్టికల్ మెకానిక్స్ అప్రోచ్ అలా ఉంటుంది. అసలు స్టాటిస్టికల్ మెకానిక్స్ అప్రోచ్ అంటే ఏంటంటే, జాగ్రత్తగా వినండి అమ్మా. రీసెంట్ గా మనం కోవిడ్ పాండమిక్ ని ఫేస్ చేసాం. ఫేస్ చేసినప్పుడు సో మెనీ ఆర్ ఇన్ఫెక్టెడ్ and some of them have recovered. Actually most of them have recovered well, some of them have succumbed to the disease. Okay, so మనకి కోవిడ్ యొక్క మోర్టాలిటీ రేట్ ఎంత? మోర్టాలిటీ రేట్ అంటే కోవిడ్ వస్తే చనిపోయే ఛాన్స్ ఎంత చెప్పండి ఇండియాలో? దాన్నే మనం మోర్టాలిటీ రేట్ అంటాంగా. చెప్పమ్మా రూపనేత్ర. పర్సంటేజ్ తెలియదు సార్, చాలా తక్కువ అని తెలుసు. అంటే 100 మందికి కోవిడ్ ఇన్ఫెక్షన్ వస్తే గనక ఎంతమంది దానికి సకం అయిపోతారు, అంటే చనిపోయే ఛాన్స్ ఉంది? 10 members సార్. 10 మెంబర్స్ అంటే ఈ పాటికి చాలా మంది చనిపోయేవాళ్ళు అన్న. ఇండియాలో కోవిడ్ మోర్టాలిటీ రేట్ వేరీస్ ఫ్రమ్ 1.8 to 2. ఓకేనా, ఇనిషియల్ స్టేజెస్ లో చాలా, అంటే ఇన్ఫెక్షన్ ఫస్ట్ అప్పుడే మనకి స్వీప్ చేస్తున్నప్పుడు ఒక కొంచెం ఎక్కువ ఉంది, కానీ చివరికి యాక్యురేట్ గా క్యాలిక్యులేషన్స్ చేస్తే 2% అని తేలిందమ్మా. సో 100 మందికి కోవిడ్ ఇన్ఫెక్షన్ వస్తే 2 చనిపోతున్నారు. ఓకేనా, ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. నేను ఒక 100 మంది కోవిడ్ వచ్చిన ఇన్ఫెక్టెడ్ పీపుల్ యొక్క లిస్ట్ ఇస్తాను, అలాంగ్ విత్ దేర్ నేమ్స్, దేర్ మొబైల్ నెంబర్స్ అండ్ వాట్ ఎవర్ వాట్ యూ కెన్, నీకు ఏ డేటా అయినా ఇస్తాను. కెన్ యూ ప్రిసైజ్లీ టెల్ మీ విచ్ 2 persons విల్ డై ఆఫ్ కోవిడ్? నువ్వు చెప్పగలవా? అంటే ఇక్కడ ఒక పాయింట్, మీరు ఎమ్మటే నన్ను క్వశ్చన్ వేయాలి. ఏం వేయాలి సార్? అది హోమోజీనియస్ శాంపులా లేకపోతే హెట్రోజీనియస్ శాంపులా? హెట్రోజీనియస్ అంటే ఏంటి సార్? అందులో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉన్నారా? పెద్దవాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఛాన్స్ ఎక్కువ కదా సార్. సో వాళ్ళలో 2 ఎంచుకుంటాం మేము. ఓకేనా, జనరల్ గా యంగర్ పీపుల్ కి కొంచెం ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి, వాళ్ళకి కోమార్బిడిటీస్ ఉండవు కాబట్టి వాళ్ళని ఎంచుకోకుండా పెద్దవాళ్ళలో ఎంచుకుంటాం లాజికల్ గా అని అది తెలివి చూపించకండి. ఇక్కడ నేను ఏమంటున్నానంటే హోమోజీనియస్ పాపులేషన్ అంటే 25 to 30 years అలా ఏజ్ ఉన్న సేమ్ జెండర్ పీపుల్ని అనుకోండి. అలాంటి ఒక శాంపిల్ తీసుకున్న, శాంపిల్ కన్సిస్టింగ్ ఆఫ్ 100 కోవిడ్ ఇన్ఫెక్టెడ్ పీపుల్. కెన్ ఎనీవన్ ఆఫ్ యూ టెల్ మీ? నేనేం చెప్తున్నా, కోవిడ్ మోర్టాలిటీ రేట్ 2% అంటున్నా, నేనే చెప్పేస్తున్నాను. అంటే 100లో 2 చనిపోతారు. ఏ 2 చనిపోతారు అనేది నువ్వు చెప్పగలవా? లేదు సార్, చెప్పలేము. ఓకేనా, అంటే పలానా పర్సన్ చనిపోతాడని చెప్పలేము. నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే మీరు ఒక అప్రోచ్ని అర్థం చేసుకోండి.
కైనటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ఇలాంటి అప్రోచ్, అది ఫస్ట్ అర్థమైతే దాన్ని మీరు అప్రిషియేట్ చేయగలుగుతారు. ఓకేనా? సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం ఒక సిస్టమ్ని స్టడీ చేస్తున్నప్పుడు, ఇక్కడ మనం స్టడీ చేస్తున్న సిస్టమ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ పాపులేషన్ కన్సిస్టింగ్ ఆఫ్ 100 people, ఓకే, హూ ఆర్ కోవిడ్ ఇన్ఫెక్టెడ్. అది మన సిస్టమ్ ఇక్కడ. ఓకేనా? దాన్ని మనం స్టడీ చేస్తున్నప్పుడు ఇది మనుషులు కాబట్టి వాళ్ళ డేటా మన దగ్గర ఉంటుంది. ఓకేనా? వాళ్ళ ఏజ్ అన్ని తెలుస్తాయి. ఓకేనా? కానీ మామూలుగా అయితే అలాంటి డేటా మన దగ్గర ఉండే ఛాన్స్ లేదు. ఒక్కోసారి సమ్టైమ్స్ వీ మే నాట్ హ్యావ్ యాక్సెస్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ది కాన్షియన్స్. ఆ పార్ట్స్ యొక్క డీటెయిల్స్ మనకు ఐడియా ఉండే ఛాన్స్ లేదు ఒక్కోసారి. అయినప్పటికీ కూడా వితౌట్ నోయింగ్ ది డీటెయిల్స్ ఆఫ్ ది ఇండివిజువల్ పార్టిసిపెంట్స్, నేనేం చెప్పగలుగుతున్నాను? యాజ్ ఎ హోల్ 100 మందికి కోవిడ్ ఇన్ఫెక్షన్ వస్తే 2 చనిపోగలరు అని ఒక పక్కా సైంటిఫిక్ అండ్ రిలయబుల్ నెంబర్ ఇవ్వగలుగుతున్నానా లేదా? అదే స్టాటిస్టికల్ మెకానిక్స్ అంటే. స్టాటిస్టికల్ మెకానిక్స్ యొక్క ప్రాణం ఇప్పుడు నేను స్టేట్మెంట్ అది. ఓకేనా? స్టాటిస్టికల్ మెకానిక్స్ అంటే ఏంటంటే, అది ఇట్ ఈస్ అప్లికబుల్ టు సిస్టమ్స్ విచ్ కంటైన్ వెరీ వెరీ లార్జ్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆర్ కాన్స్టిట్యూయెంట్స్. అందులో ఉన్న ఆ భాగాలు ఎక్కువగా ఉంటాయి, పార్టికల్స్ లేదా సంథింగ్. మనం ఈ ఎగ్జాంపుల్ అయితే మనుషులు. అలాంటి సిస్టమ్స్ ని మనం స్టడీ చేస్తున్నప్పుడు ఆ ఇండివిజువల్ మాలిక్యూల్స్ గురించి కానీ ఇండివిజువల్ మనుషుల గురించి కానీ నీకేం తెలియకపోయినా నువ్వు సెన్సిబుల్ గా యూజింగ్ సమ్ క్యాలిక్యులేషన్స్ ఆ సిస్టమ్ యొక్క బిహేవియర్ ని చెప్పగలుగుతావు. ఓకేనా? పాయింట్ అర్థమైంది కదా? అంటే ఏంటంటే, సిస్టమ్ లోపల ఎలాంటి మనుషులు ఉన్నారు, లేదా ఎలాంటి పార్టికల్స్ ఉన్నాయి, ఎలాంటి మాలిక్యూల్స్ ఉన్నాయి, ఇండివిజువల్ గా మనకు ఎలాంటి నాలెడ్జ్ తెలియదు. ఇండివిజువల్ గా ఎలాంటి నాలెడ్జ్ తెలియదు మనకు, కానీ గ్రూప్ యొక్క బిహేవియర్ ని నువ్వు ప్రెడిక్ట్ చేస్తున్నావు. దట్ ఈస్ స్టాటిస్టికల్ మెకానిక్స్. నీకు కైనటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. కైనటిక్ థియరీ ఇప్పుడు ఇది మైండ్ లో పెట్టుకొని నేను గ్యాసెస్ యొక్క కైనటిక్ థియరీ అప్రోచ్ ఎలా ఉంటుందో చెప్తాను, అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక బెలూన్ లో ఉన్న ఒక గ్యాస్ ఉంది. ఆ గ్యాస్ యొక్క బిహేవియర్ ని స్టడీ చేయాలి. స్టడీ చేయాలంటే నాకు అందులో ఉన్న ఇండివిజువల్ మాలిక్యూల్స్ యొక్క వెలాసిటీస్ ఎంత, వాటి ఎనర్జీ ఎంత, ఓకేనా, ఇవేమి నాకు తెలియదు. ఎలాగా? నేను 100 మంది కోవిడ్ వచ్చిన లో 2 చనిపోతారని చెప్తున్నాను తప్ప ఏ 2 చనిపోతారనేది నేను చెప్పలేకపోతున్నాను. ఓకేనా? అలాగే ఇక్కడ పాయింట్ ఏంటి? ఒక గ్యాస్ తీసుకున్నప్పుడు అందులో బోల్డ్ అనే మాలిక్యూల్స్ ఉంటాయి, సో మెనీ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. ఏ మాలిక్యూల్ గురించి, ఇండివిజువల్ మాలిక్యూల్ గురించి మనకు తెలియదు. ఓకేనా? అయినప్పటికీ కూడా మనం గ్యాస్ యొక్క బిహేవియర్ ని స్టాటిస్టికల్ మెకానిక్స్ ఆధారంగా ఎక్స్ప్లెయిన్ చేయగలం. ఎలా చెప్పగలం? ఒక పలానా ఎక్స్ అనే మాలిక్యూల్ ఉంది లోపల, ఆ గ్యాస్ లో ఉన్న కోట్ల మాలిక్యూల్స్ లో ఒక ఎక్స్ అనే మాలిక్యూల్ ఉంది. ఆ మాలిక్యూల్ యొక్క యావరేజ్ వెలాసిటీ ఎంతో చెప్పండి సార్, మీకు ఫిజిక్స్ బాగా వచ్చని ఒప్పుకుంటామంటే నేను చెప్పలేను, నేను కాదు ఎవరు చెప్పలేరు. ఆ పలానా ఎక్స్ అనే మాలిక్యూల్ యొక్క కైనటిక్ ఎనర్జీ ఎంతో చెప్పండి సార్, అది మూవ్ అవుతుంటది కదా, చెప్పండి అంటే చెప్పలేను. లేకపోతే ఆ పలానా మాలిక్యూల్ యొక్క మీన్ ఫ్రీ పాత్ ఎంతో చెప్పండి సార్ అంటే నేను కాదు కదా, ఎవ్వరు చెప్పలేరు. కానీ నేనేం చెప్పగలను? యాజ్ ఎ హోల్ ఆ గ్యాస్ అనే సిస్టమ్ యొక్క బిహేవియర్ ని చెప్పగలుగుతా. ఎలాగా? ఏ 2 చనిపోతారని నేను చెప్పలేను, కానీ కోవిడ్ లో 100 మందికి కోవిడ్ వస్తే 2 చనిపోతారని మాత్రం చెప్పగలను. ఓకేనా? సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ స్టాటిస్టికల్ మెకానిక్స్. ఓకే, సో మనం గవర్నమెంట్, మీకు తెలుసు కదా, స్టాటిస్టికల్ మెకానిక్స్ చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్ అండి. ఎందుకు వండర్ఫుల్ సబ్జెక్ట్ అంటే, ఒక కంట్రీలో ఏదన్నా ఒక గవర్నమెంట్ కొత్తగా ఎకనామిక్ పాలసీస్ అవి చేస్తున్నప్పుడు ఆ నెంబర్స్ మీద బేస్ చేసుకునే కదా వాళ్ళు ఆ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేస్తారు. సో స్టాటిస్టికల్ మెకానిక్స్ ఇస్ ఎ సైంటిఫిక్ డిసిప్లిన్, ఓకే, విచ్ ఈస్ ఏబుల్ టు గివ్ us some meaningful predictability even when you don't know the details of the microscopic entities. ఓకేనా? దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ స్టాటిస్టికల్ మెకానిక్స్. ఓకేనా? మీకు నేను చెప్పింది కనెక్ట్ అయ్యారనుకోండి, ఆ బ్యూటీ అంటే మీకు అర్థం అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు కైనటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ లో మనం ఏం చేయడానికి ట్రై చేస్తాం అనమాట, ఆ గ్యాస్ లో ఉన్న ఇండివిజువల్ మాలిక్యూల్స్ గురించి మనకి ఏమీ తెలియదు. ఓకేనా? కానీ యాజ్ ఎ హోల్ గ్యాస్ యొక్క బిహేవియర్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే గ్యాస్ యొక్క ప్రెషర్ ఎంత, ఓకేనా, లేకపోతే గ్యాస్ కి ఉండే యావరేజ్ వెలాసిటీ ఎంత, ఆర్ఎంఎస్ వెలాసిటీ ఎంత, ఇలాంటివి మనం చెప్తాం. ఓకేనా? సో ఫస్ట్ పాయింట్ చూడండి, ఇది డెవలప్ చేసింది ఎవరని చెప్పాను, సైంటిస్ట్ చెప్పండి అమ్మా.
నెక్స్ట్ సార్ నెక్స్ట్ స్లైడ్. ఓకే, సో ఫస్ట్ కాన్సెప్ట్ మీన్ ఫ్రీ పాత్. ఇవి థెర్మోడైనమిక్స్ కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా వినాలమ్మా మీరు. అంటే నేను కేర్ఫుల్ గా విన్నానంటే ఊరినే అన్నది ఆ మాట, కొంచెం జాగ్రత్తగా వింటే కానీ సబ్జెక్ట్ అర్థం కాదు. ఓకేనా? మీన్ ఫ్రీ పాత్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక గ్యాస్ ఊహించుకోండి బెలూన్లో. ఆ బెలూన్లో ఉన్న గ్యాస్ మాలిక్యూల్స్ క్రిస్టల్లో ఉన్న లాటిస్ అయాన్స్ లాగా బిగిసిపోయి కూర్చుంటాయండి? లేదుగా. గ్యాస్ మాలిక్యూల్స్ ఏమవుతాయి? దే ఆర్ కాన్స్టెంట్లీ ఇన్ మోషన్ కొల్లైడింగ్ విత్ ది వాల్స్ ఆఫ్ ది బెలూన్. అవి ఏం చేస్తుంటాయి? లోపల ఆ మాలిక్యూల్స్ అల్లరి చిల్లరగా తిరుగుతుంటాయి, ర్యాండమ్ గానే, అంతేగాని ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ లో కాదు, జిగ్జాగ్ పాత్రలో ర్యాండమ్ గా మూవ్ అవుతూ ఆ బెలూన్ యొక్క వాల్స్ ని బొంబార్డ్ చేస్తూ ఉంటాయి. అదే మనం ప్రెజర్ గా ఫీల్ అవుతాం. ఆ బొంబార్డ్మెంటే ప్రెజర్. ఓకేనా? సో మీన్ ఫ్రీ పాత్ అంటే ఏంటంటే, ఈ మాలిక్యూల్స్ ఏమవుతాయి అని చెప్పాను, డిజార్డెడ్ గా, జిగ్జాగ్ గా అన్ని డైరెక్షన్స్ లో మూవ్ అయిపోతుంటాయి కదా. అలా మూవ్ అవుతున్నప్పుడు వాటి మధ్య కొలిజన్స్ జరుగుతుంటాయిగా. దే ఆర్ బౌండ్ టు కొల్లైడ్ విత్ ఈచ్ అదర్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీన్ ఫ్రీ పాత్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్యాస్ మాలిక్యూల్ ఉంది. ఓకేనా? ఈ మాలిక్యూల్ ఇలా కాన్స్టెంట్ గా జిగ్జాగ్ పాత్ లో దానికి నచ్చినట్టు ఇలా మూవ్ అవుతుంది కదమ్మా. మీన్ ఫ్రీ పాత్ అంటే ఏంటంటే, ఈ మాలిక్యూల్ ఒక కొలిజన్ జరిపింది, నెక్స్ట్ కొలిజన్ జరిపేలోపు రెండు వరుస కొలిజన్స్ మధ్య, ఓకేనా, ఎంత డిస్టెన్స్ అయితే అది ట్రావెల్ చేసిందో దాన్ని మీన్ ఫ్రీ పాత్ అంటారు. అది చాలా ఇంపార్టెంట్, అది గ్యాస్ యొక్క బిహేవియర్ ని ప్రిడిక్ట్ చేయడంలో. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అంటే ఎలాంటిదంటే, ఇప్పుడు కొంతమంది గొడవలు పడుతుంటారు కదా మనుషులు. అది ఫ్రీక్వెంట్ గా గొడవ వేసుకుంటాడు, వారానికి ఒకసారో లేకపోతే 4 రోజులకు ఒకసారో ఏదో గొడవ వేసుకోవాలంతే, లేకపోతే ఆడే కల్పించుకుంటాడు. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఉన్నాడు, వాళ్ళు మండే ఏదో గొడవ అయింది ఎవరితోనో, మనం ఏం చేస్తాం, ఒరే వాడు వారానికి ఒక గొడవ పెట్టుకుంటాడంటే మళ్ళీ మండేకి ఇంకో గొడవ అవుతుంది. అంటే వాడు మీన్ ఫ్రీ పాత్ అంతా 7 days. అలాగే ఒక గ్యాస్ లో ఒక మాలిక్యూల్ యొక్క మీన్ ఫ్రీ పాత్ అంటే ఏంటంటే, ఒక మాలిక్యూల్ ఒక కొలిజన్ జరిపిన తర్వాత, అంటే వేరే మాలిక్యూల్ తో ఒక కొలిజన్ జరిపిన తర్వాత మామూలుగా ట్రావెల్ చేస్తుందిగా, ట్రావెల్ చేస్తే మళ్ళీ ఇంకో కొలిజన్ జరుపుద్ది కదా. సో 2 సక్సెసివ్ కొలిజన్స్ మధ్య గొడవలు లేకుండా ఫ్రీగా, అందుకే దాన్ని ఫ్రీ పాత్ అన్నారు. ఫ్రీగా అది ట్రావెల్ చేసే డిస్టెన్స్ ని మీన్ ఫ్రీ పాత్ అంటారు. జనరల్ గా దాన్ని దేంతో డినోట్ చేస్తాం అంటే లాండాతో డినోట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ చదవండి జాగ్రత్తగా వినండి. యావరేజ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఎ మాలిక్యూల్ బిట్వీన్ 2 successive collisions denoted by lambda. సో లాండాకి ఎక్స్ప్రెషన్ ఏంటి చూడండి, 1/√2 pi d square n అనొచ్చు, లేకపోతే m/√2 pi d square rho అనొచ్చు. నేను ఇదేంటంటే చెప్తాను చూడండి. లాండా అంటే మీన్ ఫ్రీ పాత్, అఫ్ కోర్స్ √2 pi. d అంటే ఏంటి, డయామీటర్ ఆఫ్ మాలిక్యూల్, ఆ మాలిక్యూల్ యొక్క డయామీటర్. తర్వాత స్మాల్ n అని ఉంది కదా ఇందులో, ఈ స్మాల్ n అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్. నోట్ చేసుకోండి, మీద అక్కడ రాసి ఉండను నేను. ఇప్పుడు ఆ గ్యాస్ లో సో మెనీ మాలిక్యూల్స్ ఉంటాయి అన్నాను కదమ్మా, ఒక యూనిట్ వాల్యూమ్ కి ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి, దాన్ని స్మాల్ n అంటారు. తర్వాత దానికి ఈక్వలెంట్ ఫార్ములా ఇంకోటి రాసాం కదమ్మా, ఏంటది, m/√2 pi d square rho అన్నా. ఇక్కడ రో అంటే ఏంటో తెలుసా, డెన్సిటీ ఆఫ్ గ్యాస్. డి అంటే సేమ్, డయామీటర్ ఆఫ్ మాలిక్యూల్. సో మనకి ఈ 2 ఫార్ములాస్ బట్టి ఒక విషయం తెలుస్తుంది, మీన్ ఫ్రీ పాత్ అనేది డెన్సిటీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంది, వేరస్ స్క్వేర్ ఆఫ్ ది డయామీటర్ ఆఫ్ ది మాలిక్యూల్ కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది. ఇందులో ఎవరన్నా వాలంటరీగా రెస్పాండ్ అవ్వండి, మీరు దాన్ని క్వాలిటేటివ్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు. మీన్ ఫ్రీ పాత్ అనేది డెన్సిటీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంది అనేది ఎలా అర్థం చేసుకోగలం అంటారు, చెప్పగలరు ఎవరన్నా? వంశీ చెప్పమ్మా. ఇప్పుడు ఏమా డెన్సిటీ ఎక్కువ ఉందంటే యూనిట్ వాల్యూమ్స్ మాలిక్యూల్స్ ఎక్కువ ఉన్నట్టు కదా సార్? అవునమ్మా. అప్పుడు మాలిక్యూల్స్ ఎప్పుడైతే ఎక్కువ కొలిజన్ అయినప్పుడు డిస్టెన్స్ ట్రావెల్ అనేది తక్కువ ఉంటుంది. అప్పుడు యావరేజ్ డిస్టెన్స్ కడితే మనకి
తక్కువ కదా సార్ ఫస్ట్. కరెక్ట్ కరెక్ట్, వంశీ చెప్పింది కరెక్ట్. లాజికల్ గా చూడండి, ఇప్పుడు డెన్సిటీ ఎక్కువ అంటే అర్థం ఏంటి? దగ్గరగా ఉన్నట్టుగా మాలిక్యూల్స్ మధ్య ఉన్న మీన్ డిస్టెన్స్ తక్కువ ఉంటుంది. అంత దగ్గరగా మాలిక్యూల్స్ ఉన్నప్పుడు కొలిజన్ జరిగే ఛాన్స్ ఎక్కువ కదా. సో అవి తొందరగా కొల్లైడ్ అయిపోతుంటాయి. సో మీన్ ఫ్రీ పాత్ తక్కువగా ఉంటుంది. కామన్ సెన్స్ కదా, దీని బై హార్ట్ చేయక్కర్లా. సో హయ్యర్ ఇస్ ద డెన్సిటీ, లోయర్ ఇస్ ద మీన్ ఫ్రీ పాత్. ఓకే, ఊహించుకోండి, ఒక కళ్యాణ మండపం ఉందండి. రాత్రి పెళ్లికి వెళ్ళాం కళ్యాణ మండపం. ఆ కళ్యాణ మండపంలో చిన్ని హాలు, అందులో ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నారు. అంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు ఏమవుతుంది చూడండి, డెన్సిటీ ఎక్కువ కదా. ఎక్కువ ఉన్నప్పుడు మనం నడుస్తున్నప్పుడు జనరల్ గా కొలిజన్స్ జరుపుతుంటాం పక్క వాళ్ళతో. ఓకేనా? అదే ఒక కళ్యాణ మండపం, పెద్దది కళ్యాణ మండపం, మనుషులేమో తక్కువ ఉన్నారు, అప్పుడు డెన్సిటీ తక్కువ కదా. డెన్సిటీ తక్కువ ఉన్నప్పుడు మనం ఎవరితోనూ కొలిజన్స్ జరపక్కర్లా, కొలిజన్స్ చాలా రేర్ గా జరుగుతాయి. సో మీన్ ఫ్రీ పాత్ ఎలా ఉంటది? ఎక్కువ ఉంటుంది. సో డెన్సిటీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. అలాగే మాలిక్యూల్ యొక్క డయామీటర్ యొక్క స్క్వేర్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. ఓకే, డయామీటర్ ఎక్కువ ఉన్నప్పుడు పెద్దది కదా, సో కొలిజన్ జరిపే ఛాన్స్ మీకు ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది. సో ఇదమ్మా. సో మీన్ ఫ్రీ పాత్ అనేది ఒకటి ఇంపార్టెంట్. సో మీన్ ఫ్రీ పాత్ అంటే కాన్సెప్ట్ అర్థం గుర్తుపెట్టుకోండి. అలాగే దానికి ఎక్స్ప్రెషన్ 1/√2 πd² కానీ m/√2 πd² కానీ రెండు ఇంపార్టెంట్. ఓకే, తర్వాత గ్యాస్ యొక్క ప్రెజర్ ఎంత ఉంటుందంటేనమ్మా, ఆ మాలిక్యూల్ యొక్క కైనటిక్ ఎనర్జీలో 2/3 ఉంటుంది. న్యూమరికల్ గా ప్రెజర్ ఈస్ 2/3 ఆఫ్ కైనటిక్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్. నెక్స్ట్, లా ఆఫ్ ఈక్విపార్టిషన్ ఆఫ్ ఎనర్జీ. ఈ ప్రశ్న చాలా సందర్భాల్లో సెంట్రల్ యూనివర్సిటీస్ HCU సెట్లో కూడా ఇచ్చాడు. లా ఆఫ్ ఈక్విపార్టిషన్ ఆఫ్ ఎనర్జీ. ఈక్విపార్టిషన్ అంటే పేరులోనే అర్థమవుతుంది, ఈక్వల్ పార్టిషన్ అంటే సమానంగా పంచడం, అంతే కదా. ఏంటంటే ఈక్విపార్టిషన్? ఇప్పుడు మనకి చూడండి, ఒక మాలిక్యూల్ ఉంది. ఓకేనా? ఆ మాలిక్యూల్ యొక్క యావరేజ్ కైనటిక్ ఎనర్జీ ఎంత ఉంటుందంటే, థర్మల్ నేను చెప్పేది 12 kT. కే అంటే బోల్ట్జ్మన్ కాన్స్టెంట్ అమ్మా. ఓకేనా? బోల్ట్జ్మన్ కాన్స్టెంట్ వాల్యూ ఇక్కడ రాశాను నేను, చూడండి. బోల్ట్జ్మన్ కాన్స్టెంట్, 1 minute. బోల్ట్జ్మన్ కాన్స్టెంట్ వాల్యూ నేను ఇక్కడ రాశాను చూడండి, అది కూడా గుర్తుండాలమ్మా. కొన్ని వాల్యూ గుర్తుండకపోయినా యూనిట్స్ మాత్రం ఖచ్చితంగా గుర్తుండాలి. బోల్ట్జ్మన్ కాన్స్టెంట్ ఈస్ గివెన్ బై 1.38 10⁻⁻23 జౌల్ పర్ మోల్ కెల్విన్, లేకపోతే జౌల్ మోల్ ఇన్వర్స్ కే ఇన్వర్స్ అనొచ్చు. ఎలా గుర్తుపెట్టుకోవచ్చో తెలుసు. ఇక్కడ నేను యావరేజ్ కైనటిక్ ఎనర్జీ ఎంత అని చెప్తున్నాను? 1/2 kT అని చెప్తున్నాను కదా. సో కే ఏమవుతుంది? 2E/T కదా. సో ఎనర్జీ అంటే జౌల్స్, ఓకేనా. టీ అంటే కెల్విన్స్, పర్ మోల్ ఇక్కడ మోల్స్ ఉంటుంది, యాక్చువల్ అక్కడ NKT అని ఉంటుంది. సో పర్ మోల్, సో జౌల్ మోల్ ఇన్వర్స్ కే ఇన్వర్స్, అది కే యొక్క యూనిట్. సో ఇక్కడ చూడండి, ఒక మాలిక్యూల్ కి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అని ఉంటాయి. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఏం లేదు, ఇప్పుడు మిమ్మల్ని ఒక మాలిక్యూల్ గా ఊహించుకోండి. మిమ్మల్ని ట్రాన్స్లేటరీగా మూవ్ అవ్వమని చెప్పాను. మీరు 3 రకాలుగా మూవ్ అవ్వచ్చు, ఎయిదర్ ఇన్ X డైరెక్షన్ ఆర్ Y ఆర్ Z. 3 ఇండిపెండెంట్ డైరెక్షన్స్ అవి, అంతే కదా. సో యూ హ్యావ్ 3 degrees ఆఫ్ ఫ్రీడమ్. అలాగే ఒక మాలిక్యూల్ కూడా ట్రాన్స్లేషనల్ గా 3 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి. ఓకేనా? సో ఒక్కో డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ కి, ఫర్ ఈచ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ కైనటిక్ ఎనర్జీ ఎంత ఉంటుంది? 12 kT. ఓకేనా? 12 kT. సో కైనటిక్ ఎనర్జీ 12 kT అన్నాను. కైనటిక్ ఎనర్జీ కాక పొటెన్షియల్ ఎనర్జీ కూడా ఉంటుంది కదా, అది కూడా కలుపుకుంటే టోటల్ ఎనర్జీ ఎంత ఉంటుందని చెప్పాలంటే KT అని చెప్పాలి. KT దానికి డబుల్ ఉంటుంది. ఇదంతా ఎంతకి? 1 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ కి. ఒక మాలిక్యూల్ కనుక 3 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఉంటే టోటల్ ఎనర్జీ ఎంత అవుతుంది? 3 kT అవుతుంది. టోటల్ కైనటిక్ ఎనర్జీ ఏమో 3/2 kT అవుతుంది. సో ఇది పక్కా క్లారిటీగా ఉండాలి. మీకు ఏం తెలిస్తే అన్ని చెప్పగలుగుతారంటే, ఒకసారి మళ్ళీ చెప్తున్నాను వినండి జాగ్రత్తగా. 1 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ కి యావరేజ్ కైనటిక్ ఎనర్జీ ఎంత? 12 kT. సేమ్ అలాగే 1 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ కి యావరేజ్ టోటల్ ఎనర్జీ ఎంత? డబల్, ఇంకో 12 kT కలుపుకుంటే KT. ఇది 1 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ కి. 3 degrees ఆఫ్ ఫ్రీడమ్ కి అనుకుంటే 3 × 1/2 kT కదా, 3/2 kT అనేది కైనటిక్ ఎనర్జీ.
టోటల్ ఎనర్జీ ఎంత అవుతుంది 3 kT. ఓకేనా? సో ఇది ఒకటి. అంటే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ కే వాల్యూ కూడా గుర్తుండాలి, దాని యూనిట్స్ తెలియాలి. తర్వాత బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ కేకిను ఆర్ అంటే ఐడియల్ గ్యాస్ కాన్స్టెంట్ అంటాం కదమ్మా, R/N. N ఈస్ కాల్డ్ అవగాడ్రోస్ నెంబర్. ఓకేనా? 6.023 × 10⁻23 ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ పర్ మోల్. ఒక మోల్ కి ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి అంటే అవగాడ్రో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఓకేనా? మోల్ అనే యూనిట్ యొక్క సిగ్నిఫికెన్స్ కూడా నేను చెప్తాను నెక్స్ట్ క్లాస్ లో. ఎందుకు మోల్ వాడతాం గ్యాసెస్ విషయంలో? ఓకేనా? మనం గ్రామ్స్ వాడడం, మోల్సే వాడతాం. ఆర్ అంటే వాల్యూ ఇది, ఎన్ అంటే అవగాడ్రోస్ నెంబర్ చెప్పాను కదా, దాని వాల్యూ కూడా ఇక్కడ రాశాను. ఓకే, ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పండి. ఒక మాలిక్యూల్ కి 2 degrees ఆఫ్ ఫ్రీడమే ఉన్నాయి, మూడోది లేదు, కన్స్ట్రైన్ మోషన్. అది 3 డిగ్రీ మనం ఎత్తేసాం. 2 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఉన్న ఒక మాలిక్యూల్ యొక్క టోటల్ ఎనర్జీ ఎంత? 2 kT. 2 kT sir. 2 kT, వెరీ గుడ్. అదే 2 degrees ఉన్న ఒక మాలిక్యూల్ యొక్క యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఎంత? KT అవుతుంది. అంటే కైనెటిక్ అంటే 1/2 కదా, 2 అంటే 2 × 1/2 ఎంత? KT. సో అర్థమైంది. ఓకే, వెరీ గుడ్, క్యాచ్ చేశారు. సో ఈక్వి పార్టిషన్ థియరం చెప్పేది అదే. అంటే ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉన్నాయో అన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ లో ఎనర్జీ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అందుకే దీన్ని ఏమన్నా ఈక్వి పార్టిషన్ థియరం అన్నాం. ఓకేనా? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనర్జీ ఈక్వల్లీ అమాంగ్ ఆల్ ద డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఓకే, సో 1 డిగ్రీకి కైనెటిక్ ఎనర్జీ ఎంత అంటే 1/2 kT. 1 డిగ్రీకి టోటల్ ఎనర్జీ ఎంత అంటే KT. దాన్ని బట్టి ఎన్ని డిగ్రీస్ ఉంటాయో అన్ని డిగ్రీస్ గుణించుకోండి, సరిపోతుంది. ఓకే, సో బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, R అంటే ఐడియల్ గ్యాస్ కాన్స్టెంట్, N అంటే అవగాడ్రోస్ నెంబర్. ఓకే, తర్వాత నెక్స్ట్ నేను ఇందాక అన్నట్టుగా ఒక గ్యాస్ లో దేర్ విల్ బి నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. ఓకేనా? నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నప్పుడు ఇండివిజువల్ గా ఒక్కో మాలిక్యూల్ గురించి మనం ఏమీ చెప్పలేం. ఓకేనా? కానీ యాజ్ ఎ హోల్ గ్యాస్ గురించి చెప్పొచ్చు. ఇప్పుడు ఎలా అంటే మీకు గేట్ ఎగ్జామ్, సారీ, ఇప్పుడు ఐఐటి జేఈ మెయిన్స్ ఎగ్జామ్ కానీ ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఆ ఎగ్జామ్ జనరల్ గా నీట్ కాదుగా, నీట్ అంతా ఒకే స్లాట్ లో జరుగుతుంది ఇండియా అంతా. మామూలుగా ఈ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ అన్ని కూడా ఒక 5-6 స్లాట్స్, ఒక్కోసారి 10 స్లాట్స్ లో కూడా జరుగుతాయి. 10 స్లాట్ లో ఒకే క్వశ్చన్ పేపర్ ఇస్తారా? ఇవ్వరు కదా. ఏం చేస్తారు? క్వశ్చన్ పేపర్ ఒక్కో స్లాట్ కి మారిపోతుంది, ఆన్లైన్ ఎగ్జామ్. సో మీకు ఏమవుతుందంటే ఒక్కోసారి ఒక సెషన్ కి ఎగ్జామ్ టఫ్ గా రావచ్చు, ఇంకో సెషన్ కి ఎగ్జామ్ వీక్ గా, కొంచెం ఈజీగా రావచ్చు క్వశ్చన్ పేపర్. అలాంటప్పుడు అన్యాయం జరిగిపోద్దిగా. ఈజీ సెషన్ లో కూర్చున్న పిల్లలకి పర్సంటైల్ ఎక్కువ వస్తుంది. డిఫికల్ట్ సెషన్ లో ఎవరైతే దురదృష్టవంతులు పడతారో ఎగ్జామ్ షెడ్యూల్, అప్పుడు వాళ్ళందరికీ పర్సంటైల్ తక్కువ వస్తుంది. అది అడ్రస్ చేయడానికి ఏం చేస్తారు వాళ్ళు? రేషనలైజేషన్ చేస్తారు. ఓకేనా? చేస్తారు. ఏమవుతుందంటే ఒక పర్టికులర్ సెషన్ లో యావరేజ్ మార్కు లేకపోతే హైయెస్ట్ మార్క్ అన్న ఒక పారామీటర్ కడతారు, యావరేజ్ మార్క్ కడతారు. తెలిసిపోద్ది కదా మార్క్ ఎంత వస్తుందో. సో యావరేజ్ మార్క్ ఎంతో కడితే యావరేజ్ మార్కు ఆ సెషన్ కి ఎక్కువ ఉందంటే అర్థం ఆ పేపర్ ఈజీగా ఉందని అర్థం. ఇంకో సెషన్ లో యావరేజ్ మార్క్ తక్కువ ఉందంటే అర్థం ఆ పేపర్ డిఫికల్ట్గా ఉందని. అప్పుడు ఏం చేస్తారు? ఒక ఫ్యాక్టర్ తో గుణిస్తారు. ఆ డిఫికల్టీ లెవెల్ ని ఈవెన్ చేయడం కోసం ఆ ప్రాసెస్ చేస్తారు. జరిగేదే ఇవి నేషనల్ లెవెల్ జరిగే ఎగ్జామ్స్ లో అన్నిట్లో, ఈవెన్ బ్యాంక్ ఎగ్జామ్స్ లో కూడా కొన్నిట్లో చేస్తారండి. అలా చేయకపోతే అన్యాయం జరుగుతుంది పిల్లలకి. ఓకేనా? ఒక సెషన్ లో జరిగినోడుకు ఇంకో సెషన్ లో జరిగినోడికి కన్సిస్టెన్సీ ఉండదు క్వశ్చన్ పేపర్ లో. ఓకేనా? సో అది ప్రాబ్లం. అంటే ఇక్కడ ఏం చేశారు వాళ్ళు? నేను ఏం చేశానన్నది ప్రతి సెషన్ కి యావరేజ్ మార్క్ ఎంతో కడతారని చెప్పాను కదా, యావరేజ్ పర్సంటైల్. యావరేజ్ పర్సంటైల్ కట్టారంటే అర్థం ఏంటి? ఇండివిజువల్ గా ఒక్కో స్టూడెంట్ కి ఎన్ని మార్కులు వచ్చినాయో చెప్పట్లేదు వాళ్ళు, ఆ గ్రూప్ మొత్తానికి ఉన్న యావరేజ్ చెప్తున్నారు వాళ్ళు, అంతే కదా. సో అలాగే మనం ఇప్పుడు గ్యాస్ యొక్క స్పీడ్ అంటే అర్థం గ్యాస్ లో ఉన్న మాలిక్యూల్స్ యొక్క ఇండివిజువల్ స్పీడ్స్ అని కాదు, గ్యాస్ యొక్క స్పీడ్ యాజ్ ఎ హోల్ యావరేజ్. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఒక 2-3 స్టూడెంట్స్ ఉన్నారన్నాను. 3 స్టూడెంట్స్ కి ఒకరికి 70 అవుట్ ఆఫ్ 100 ఎగ్జామ్ పెడితే ఒకరికి 70, ఒకరికి 80, ఇంకోళ్ళకి ఏదో 90 వచ్చినాయి. యావరేజ్ మార్క్ అంటే 3 కూడేస్తారు, 70, 80, 150, 90, 240/3 ఎంత? ఏదో 80 వచ్చింది. ఈ 80 అనేది ఏంటి? యావరేజ్ మార్క్ కదా. యావరేజ్ మార్క్ అంటే అర్థం ఏంటి? అది
ఎవరో ఒకళ్ళ మార్క్ కాదు, ఆ గ్రూప్ యొక్క యావరేజ్ మార్క్ అది. అలాగే ఒక గ్యాస్ కి సంబంధించి స్పీడ్ అంటే అర్థం ఏంటంటే ఆ గ్యాస్ లో ఉన్న అన్ని మాలిక్యూల్స్ యొక్క యావరేజ్ స్పీడ్ అన్నమాట. అవి 3 రకాలు ఉంటాయండి స్పీడ్స్. ఒకటి మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్, పేరు వింటేనే అర్థమైపోతుంది చూసారా. మోస్ట్ ప్రాబబుల్ అంటే ఎక్కువ మాలిక్యూల్స్ కి ఈ స్పీడ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, దాన్ని మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ డినోటెడ్ బై ప్రాబబిలిటీ అంటున్నాం కదా, పి కదా, సిపి చూడండి, సిపి. నెక్స్ట్ యావరేజ్ స్పీడ్, ఇది కాన్సెప్ట్ మీకు తెలుసు కదా, యావరేజ్ సి బార్. ఆర్ఎంఎస్ స్పీడ్ అంటే ఏం లేదు, రూట్ మీన్ స్క్వేర్ స్పీడ్, సిఆర్ఎంఎస్. సో గ్యాస్ యొక్క స్పీడ్ ని చెప్పేటప్పుడు మనం ఈ మూడిట్లో ఏదైనా వాడచ్చు. మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్, యావరేజ్ స్పీడ్, ఆర్ఎంఎస్ స్పీడ్. ఓకేనా, ఈ మూడిట్లో లీస్ట్ ఏదంటే సిపి. అన్నిటికంటే తక్కువ విలువ దేనికి ఉంటుంది, సిపికి. మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ సిపి. తర్వాత యావరేజ్ అంటే తెలుసుగా, మధ్యలో ఉండేదాన్నిగా మనం యావరేజ్ అనేది. సో అందులో కన్ఫ్యూజన్ లేదు, సి బార్ అనేది రెండింటికి మధ్యలో ఉంటుంది. ఆర్ఎంఎస్ స్పీడే అన్నిటికంటే ఎక్కువ ఉంటుంది. మూడిట్లో ఆర్ఎంఎస్ స్పీడే ఎక్కువ. అందుకే నేను ఏం రాసాను చూడండి ఇక్కడ, సిఆర్ఎంఎస్ ఈజ్ గ్రేటర్ దెన్ సి యావరేజ్ గ్రేటర్ దెన్ సిపి. సో ఈ ఆర్డర్ గుర్తుండాలి. అలాగే ఒక్కో దాని యొక్క వాల్యూ కూడా గుర్తుండాలి. మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ కి ఫార్ములా ఏంటంటే రూట్ ఆఫ్ 2kT బై స్మాల్ ఎం. స్మాల్ ఎం అంటే మాస్ ఆఫ్ మాలిక్యూల్. ఓకేనా, దీన్ని ఇంకోలా ఎలా రాయొచ్చు, k ఈజ్ ఈక్వల్ టు r బై n అని ఫార్ములా ఉంది కదా, దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 క్యాపిటల్ R క్యాపిటల్ T బై క్యాపిటల్ M. M అంటే మాలిక్యులర్ వెయిట్, ఇక్కడ క్యాపిటల్ M అంటే మాలిక్యులర్ వెయిట్. ఓకే, ఒక మోల్ కి ఉన్న బరువు. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2kT బై m కానీ 2RT బై m కానీ. అలాగే ఇది మధ్యలో చెప్తాను. ఆర్ఎంఎస్ చూడండి, సింపుల్, ఇక్కడ 2 వచ్చింది కదమ్మా, 3 వస్తుంది ఇక్కడ. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 3kT బై స్మాల్ ఎం కానీ 3RT బై క్యాపిటల్ M కానీ. యావరేజ్ అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 3 వచ్చిందండి. యావరేజ్ మధ్యలో ఉంటుందిగా, మీరు చూడండి 8/π ఉంది కదా, 8/π వాల్యూ కడితే మీరు 2కి 3కి మధ్యలో ఉంటుంది. అందుకే నేను ఏమంటున్నాను, సి బార్ ఇస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 8kT బై π స్మాల్ ఎం కానీ 8RT బై π m కానీ. సో ఇవి ఈ మూడు గుర్తుండాలన్నమాట. ఓకే, తర్వాత అలాగే ఈ మూడిటి యొక్క రేషియోస్ గుర్తుండాలి. సిఆర్ఎంఎస్, సి బార్, సిపి రేషియో ఎలా ఉంటుంది అంటే 1.73. అన్నిటికంటే పెద్దన్న ఎవరు, ఆర్ఎంఎస్ స్పీడే పెద్దన్న. యావరేజ్ అనేది మధ్యలో ఉంటుంది 1.59. అన్నిటికంటే తక్కువ ఎవరు, 1.41. దీన్ని ఇంకోలా రాసుకోవచ్చు కదా, 1:0.921:0.817. అలాగే యావరేజ్ స్పీడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ఎంఎస్ స్పీడ్, మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ఎంఎస్ స్పీడ్. ఓకేనా, ఈ ఫార్ములాస్ కూడా గుర్తుండాలన్నమాట. ఓకేనా, ఇక్కడ గుర్తుపెట్టుకునే విషయాలు ఎక్కువ ఉంటాయండి. ఓకే, ఫార్ములాస్ ఇవి. సో గ్యాస్ యొక్క బిహేవియర్ ని స్టడీ చేసే ప్రాసెస్ లో మనం 3 రకాల స్పీడ్స్ తెలియాలి మనకి. ఏంటది, మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ సిపి, యావరేజ్ స్పీడ్ సి బార్, అండ్ ఆర్ఎంఎస్ స్పీడ్ సిఆర్ఎంఎస్. సిపి ఈస్ గివెన్ బై 2kT బై స్మాల్ ఎం, సిఆర్ఎంఎస్ ఈస్ గివెన్ బై 3kT బై స్మాల్ ఎం, వేరాస్ సి యావరేజ్ ఈస్ గివెన్ బై రూట్ ఆఫ్ 8kT బై π m. దానికి R M లో కూడా ఫార్ములా సేమ్ రాసేయచ్చు. ఓకేనా, రిలేషన్షిప్ కూడా చూసుకోండి. ఆర్ఎంఎస్ అన్నిటికంటే ఎక్కువ ఉంటుంది, మధ్యలో యావరేజ్ వస్తుంది, లీస్ట్ వాల్యూ ఏది సిపి. ఓకే, సో కొన్ని న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం మనం. ఇండివిజువల్ గా వాల్యూస్ ఇచ్చినప్పుడు సిపి ఎలా కట్టాలి, ఓకేనా, సి యావరేజ్ ఎలా కట్టాలి, ఆర్ఎంఎస్ ఎలా కట్టాలి. ఓకేనా, ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడతాను, చెప్పండి. ఇప్పుడు ఒక గ్యాస్ లో ఉన్న ఒక 5 మాలిక్యూల్స్ యొక్క వెలాసిటీస్ చెప్తాను నేను. 4, 4, 5, 6, 7. 4, 4, 5, 6, 7. సిపి ఎంతో చెప్పండి. 4. కాదు, 4 సార్. 4. ఎందుకని? వెరీ గుడ్, చెప్పమ్మా, ఎందుకు, రీజన్ ఏంటి? అంటే యాక్చువల్లీ మనం స్టాటిస్టిక్స్ లోని మోడ్ గానీ మీన్ మీడియం అనేది ఈక్వల్ గానే తీసుకుంటాం కదా సార్. అంటే మోడ్ ఇస్ నథింగ్ బట్ యావరేజ్ ఆఫ్ ద గివెన్ డేటా అని చెప్తాం కదా సార్ యాక్చువల్ స్టాటిస్టిక్స్ లోని. అవును,
అంటే నేను ఏమంటున్నానంటే 4 ఎందుకు అనాలంటే నువ్వు దానికి రీజన్ ఏంటంటే అంటే సిపి అంటే ఏంటి, నేను ఏమంటున్నాను మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్, అంటే ఎక్కువ మాలిక్యూల్స్ కి ఏ స్పీడ్ ఉండే ఛాన్స్ ఉందో దాన్ని సిపి అంటాం. నేను అందుకే మీకు కావాలనే క్వశ్చన్ ఎలా ఇచ్చాను 4 4 5 6 7 అన్నా. సో మీరు ఆన్సర్ ఏమని చెప్పాలి 4 అని చెప్పాలి. ఎందుకు 4 అని చెప్పాలంటే అందులో 2 మాలిక్యూల్స్ కి స్పీడ్ ఎంత ఉంది 4 ఉంది. సో సిపి వాల్యూ 4 అని చెప్పాలి. ఓకేనా. యావరేజ్ కట్టాలంటే సింపుల్, మీకు తెలుసు కదా, టోటల్ కట్టేసి బై 5 చేస్తే యావరేజ్ వస్తుంది. ఆర్ఎంఎస్ ఎలా కడతారు మరి? ఆర్ఎంఎస్ అంటే ఏం లేదు, సింపుల్ 4 స్క్వేర్ ప్లస్ మళ్ళీ 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ 7 స్క్వేర్ అన్ని కూడేసి బై రూట్ మీన్ స్క్వేర్ కదా, స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేసిన దానికి మీన్ కట్టాలి, అంటే బై 5 చేయాలి. ఆ వచ్చిన దానికి ఆర్ రూట్ కట్టాలి. రూట్ మీన్ స్క్వేర్ రివర్స్ లో చేసుకెళ్ళాలి. స్క్వేర్ స్క్వేర్స్ చేసినాటికి మీన్ చేసినాటికి ఓవరాల్ గా రూట్ కట్టాలి, అప్పుడు ఆర్ఎంఎస్ వస్తుంది. మీరు ఈ చిన్న ఎగ్జాంపుల్ కి సిపి సి బార్ సిఆర్ఎంఎస్ కట్టి చూస్తే మీకే తెలుస్తుంది. మీకు ఎలా ఉంటుంది అంటే ఆబ్వియస్లీ సిపి అనేది తక్కువ ఉంటుంది, సి యావరేజ్ మధ్యస్థంగా ఉంటుంది, సిఆర్ఎంఎస్ ఏమో ఈ రెండింటి కంటే ఎక్కువ ఉంటుంది. ఓకే, అది. సో నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఫినామినాకి వస్తే, ట్రాన్స్పోర్ట్ ఫినామినా అంటే ఏంటంటే ఏం లేదు, మనకి గ్యాసెస్ కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి కదమ్మా, విస్కాసిటీ అని, అలాగే డిఫ్యూజన్. గ్యాసెస్ ఏమవుతాయి, డిఫ్యూజ్ అవుతుంటాయి ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాలో. అలాగే కండక్షన్, అవి హీట్ని ఏం చేస్తాయి, మోసుకెళ్తాయి కదా, కండక్షన్. సో ఈ మూడిటికి సంబంధించి కొన్ని కీ పాయింట్స్ మాత్రమే రాశాను నేను, మొత్తం మీకు ఎసెన్స్ అంతా రాయలేదు, జస్ట్ కీ పాయింట్స్ రాశాను. ఓకే. సో విస్కాసిటీ అంటే మీకు తెలుసు, విస్కాసిటీని ఎలా అర్థం చేసుకోవచ్చు, ఒక ద్రవం యొక్క చిక్కదనం కదా. ఇప్పుడు హనీకి విస్కాసిటీ ఎక్కువ ఉంటుంది, వాటర్కి విస్కాసిటీ తక్కువ ఉంటుంది. అసలు విస్కాసిటీ ఎందుకు అరైజ్ అవుతుందంటే, మీకు ఫ్రిక్షన్ అంటే ఏం చెప్తాం, రెండు సర్ఫేసెస్ మధ్య ఉన్న రిలేటివ్ మోషన్ వల్ల ఫ్రిక్షన్ వస్తుందని చెప్తాం కదా. ఇలా ఒక రెండు సర్ఫేసెస్ ఒకదాని మీద ఒకటి మూవ్ అవుతున్నప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్న రాపిడి, అదే కదా ఫ్రిక్షన్ అంటే. మామూలు ఒక లేమ్యాన్ భాషలో మాట్లాడుకుంటే అది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అని మనకు తెలుసు, కానీ మామూలుగా చెప్పుకుంటే. ఓకేనా. సో విస్కాసిటీ అనేది సేమ్ కాన్సెప్ట్, సాలిడ్స్ లో కాకుండా లిక్విడ్స్ లో ఉంటుంది. లిక్విడ్స్ లో ఏమవుతుందంటే లేయర్స్ ఉంటాయమ్మా, మళ్ళీ లిక్విడ్స్ లో ఒక లేయర్ మీద ఇంకో లేయర్ మూవ్ అవుతున్నప్పుడు ఒక రకమైన వ్యతిరేకత ఉంటుంది. ఇప్పుడు ఒక సర్ఫేస్ మీద ఇంకో సర్ఫేస్ మూవ్ అవుతున్నప్పుడు ఫ్రిక్షన్ ఏం చేస్తుంది, ఆ మూవ్మెంట్ ని అపోజ్ చేస్తుంది, అంతేగా. సో విస్కాసిటీ అనేది లిక్విడ్స్ లో ఉంటుంది, సేమ్ కాన్సెప్ట్. ఒక లిక్విడ్ లో ఉన్న ఒక లేయర్ మీద ఇంకో లేయర్ మూవ్ అవుతున్నప్పుడు రిలేటివ్ మోషన్ ని ఆ లిక్విడ్ ఏం చేస్తుంది, అపోజ్ చేస్తుంది. దట్ అపోజింగ్ నేచర్ ఇస్ వాట్ వి కాల్ విస్కాసిటీ. అది హనీ లాంటి లిక్విడ్స్కి ఎక్కువ ఉంటుందమ్మా, వాటర్, స్పిరిట్, ఆల్కహాల్ ఇలాంటి వాటికి తక్కువ ఉంటుంది. సో విస్కాసిటీని మనం ఈటాతో డినోట్ చేస్తాం, కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఈటా. నెక్స్ట్ డిఫ్యూజన్. డిఫ్యూజన్ అంటే ఏమవుతుంది, గ్యాస్ ఇప్పుడు ఒక రీజియన్ నుంచి ఇంకో రీజియన్ కి అది ఏమవుతుంది, మూవ్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ వేరేగా ఉన్నప్పుడు. ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ డిఫ్యూజన్. కండక్షన్ అంటే ఏంటి, హీట్ని మోసుకెళ్తుంది కదా గ్యాసెస్, సో అది కండక్షన్. సో డిఫ్యూజన్ కి కోఎఫిషియంట్ ఏమో డి అమ్మ, ఈజీగా అర్థం చేసుకోవచ్చు, డి. కండక్షన్ ఏమో కేతో డినోట్ చేస్తాం. సో ఇక్కడ ఏం అడుగుతారంటే ముఖ్యంగా అసలు విస్కాసిటీ అంటే ఏంటంటే మొమెంటం ట్రాన్స్ఫర్. మొమెంటం అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యేది ఏంటంటే మొమెంటం. ఓకేనా. అలాగే డిఫ్యూజన్ లో ట్రాన్స్ఫర్ అయ్యేది ఏంటి, డిఫ్యూజన్ లో ఏం జరుగుతుందని చెప్పాను, గ్యాస్ ఒక రీజియన్ నుంచి ఇంకో రీజియన్ లోకి వెళ్ళిపోద్ది. అలా వెళ్తుందంటే అర్థం ఏంటి, మాలిక్యూల్స్ మూవ్ అవుతున్నట్టే కదా, అంటే మాస్ మూవ్ అవుతున్నట్టే లెక్క. మాస్ అంటే ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళారండి, వెళ్ళినప్పుడు ఏమైందంటే రిజర్వేషన్, అంటే ఇప్పుడు ఎవరో రైల్వే స్టేషన్కి వెళ్ళలేదు కదా, అందరూ మనం ఆన్లైన్లో రిజర్వేషన్ చేయించుకుంటున్నాం. కానీ ఇది వరకు ఊహించుకోండి ఒకసారి, థాట్ ఎక్స్పెరిమెంట్. రిజర్వేషన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి నుంచున్నప్పుడు పెద్ద క్యూ ఉంది, ఒక 20 మంది ఉన్నారు. అక్కడ 2 కౌంటర్స్ ఉన్నాయి కానీ ఒక కౌంటర్ ఓపెన్ అయింది. సో ఒక కౌంటర్లో కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది, రెండో కౌంటర్లో కాన్సన్ట్రేషన్ ఎంత, 0. ఆ రెండో కౌంటర్ ఆయన వచ్చాడు, ఓపెన్ చేశాడు కౌంటర్. ఓపెన్ చేయగానే ఏమవుతుంది, సడన్ గా మనందరం కూడా ఈ ఎక్కువ మంది ఉన్న క్యూలోంచి కొంతమంది ఎవరో చెప్పకుండానే ఆటోమేటిక్ గా డిఫ్యూజ్ అయిపోతారు కదా. సో డిఫ్యూజ్ అయినప్పుడు ఏమైంది, అక్కడ మనుషులే కదా మూవ్ అయింది. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ మాస్. ఓకేనా. విస్కాసిటీ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ మొమెంటం, డిఫ్యూజన్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ మాస్,
ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మాస్. కండక్షన్ అంటే ఏంటంటే ఎవరు ఎక్కడికి వెళ్ళరు, ఎనర్జీ మాత్రం ట్రాన్స్ఫర్ అవుతుంది. ఏ ఎనర్జీ? కైనటిక్ ఎనర్జీ. దీనికి ఎగ్జాంపుల్ ఏంటో చెప్పనా? ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఏదైనా కాలేజీలోనే ఎక్కడన్నా సైకిల్ వరుస పెట్టాం, ఒక 20 సైకిళ్ళు ఉన్నాయి. ఫస్ట్ సైకిల్ని ఎవరో పొరపాటుని ఇలా తోసారు, పడిపోయింది. ఆటోమేటిక్గా రెండోది, మూడోది, నాలుగోది, ఐదోది అలాగే ఏమవుతుంది, అన్ని సైకిళ్ళు పడిపోతాయి కదా. సో ఫస్ట్ సైకిల్ నుంచి ఎనర్జీ సెకండ్ సైకిల్కి ట్రాన్స్ఫర్ అయింది, సెకండ్ టు థర్డ్. సో అలాగా అక్కడ మూవ్ అయింది ఎవరు? సైకిల్స్ మూవ్ అవ్వలా, ఎనర్జీ మూవ్ అయింది, అంతే కదా. సో అక్కడ ట్రాన్స్పోర్ట్ అయింది ఏంటంటే మాస్ కాదు, కైనటిక్ ఎనర్జీ. ఇప్పుడు క్లాస్లో అయితే నేను ఏ ఎగ్జాంపుల్ చెప్తానంటే, ఇది మామూలుగా అయితే ఒక పెన్ ఉంది నా దగ్గర, లాస్ట్ బెంచ్లో ఉన్న ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి నేను పెన్ ఇవ్వాలి, ఓకేనా. పెన్ అంటే ఇక్కడ ఏంటి? ఎనర్జీ. నేను ఆ ఎనర్జీని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాను ఆ అమ్మాయికి? నేను లాస్ట్ బెంచ్ దాకా వెళ్ళి ఆ అమ్మాయి చేతిలో పెన్ పెడితే అది డిఫ్యూజన్ లాంటిది, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మాస్. నేను ఏం చేస్తాను? అలా చేయను. ఫస్ట్ బెంచ్లో ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయికి ఇస్తాను, ఆ అమ్మాయి సెకండ్ బెంచ్కి ఇస్తుంది, థర్డ్ బెంచ్కి. అంటే ఎవరు ఎక్కడికి కదలరు, ఎక్కడోళ్ళు అక్కడే ఉంటారు, కానీ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయిపోద్ది. సో ట్రాన్స్ఫర్ అవుతుంది అక్కడ ఎనర్జీ, అంతేగాని మాస్ కాదు, ఓకేనా. సో విస్కాసిటీ అంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మొమెంటం, డిఫ్యూజన్ అంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మాస్, కండక్షన్ అంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కైనటిక్ ఎనర్జీ. ఆదిత్య చెప్పమ్మా. సార్ ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ అనేది చేంజింగ్ ఇంటూ కైనటిక్ ఎనర్జీ అని చెప్పొచ్చా? లైక్ అంటే మనం పొటెన్షియల్ ఎనర్జీ చేంజ్ అవుతుందని చెప్పొచ్చు ఇక్కడ. అంటే మనం గ్యాసెస్ బిహేవియర్ స్టడీ చేస్తున్నప్పుడు అమ్మా, గ్యాసెస్ లో కైనటిక్ ఎనర్జీ గురించే మాట్లాడుతా ఉన్నాను, పొటెన్షియల్ ఎనర్జీ మాట్లాడడం. ఎందుకంటే జనరల్ గా గ్యాస్ లో ఉన్న మాలిక్యూల్స్ మధ్య అట్రాక్షన్స్ ఎలా ఉంటాయి అంటే చాలా తక్కువగా ఉంటాయి. నీకు తెలుసు కదా, కైనటిక్ ఎనర్జీ ఏమో మూమెంట్ వల్ల వచ్చేది, పొటెన్షియల్ ఎనర్జీ ఏమో మాలిక్యూల్స్ లేదా ఆటమ్స్ మధ్య ఉన్న ఫోర్సెస్ వల్ల వస్తుంది పొటెన్షియల్ ఎనర్జీ. కానీ మనం ఐడియల్ గ్యాస్ జనరల్ గా ఐడియల్ గ్యాసే తీసుకుంటాం కదా ఎగ్జాంపుల్ గా. అలాంటి గ్యాసెస్ ఎక్కడ ఉండవు, వాండర్వాల్ గ్యాసెస్ ఉంటాయి బయట. కానీ ఐడియల్ గ్యాస్ తీసుకున్నప్పుడు ఐడియల్ గ్యాస్ అంటే ఏ గ్యాస్? అసలు ఐడియల్ గ్యాస్ అంటే ఏంటి? ఏ గ్యాస్ లో అయితే మాలిక్యూల్స్ మధ్య అసలు ఇంటరాక్షన్స్ ఉండవో అలాంటి గ్యాస్ ని ఐడియల్ గ్యాస్ అంటారు. అంటే వాటి మధ్య ఫోర్సెస్ ఉండవు. ఫోర్సెస్ లేనప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఉండదు కదా. సో ఇన్ కేస్ ఆఫ్ గ్యాసెస్ వీ ఓన్లీ అజ్యూమ్ కైనటిక్ ఎనర్జీ, ఓకేనా. అలా కాకుండా రియల్ గ్యాసెస్ తీసుకున్నారనుకోండి, వాటిని వాండర్వాల్ గ్యాసెస్ అంటారు. వాండర్వాల్ గ్యాసెస్ లో గ్యాసెస్ మధ్య సమ్ వాండర్వాల్ ఫోర్సెస్, వీక్ ఇంటరాక్షన్స్ ఉంటాయి, అప్పుడు ఈక్వేషన్ మారుతుంది. అలాంటి సందర్భంలో నువ్వు పొటెన్షియల్ ఎనర్జీ అసైన్ చేయొచ్చు, ఓకేనా. సో కండక్షన్ అన్నప్పుడు మనం మాలిక్యూల్ యొక్క ఒక కైనటిక్ ఎనర్జీ, అంటే క్యారమ్ బోర్డ్ లో కాయిన్ ఇంకో కాయిన్ ని మనం స్ట్రైక్ చేసినప్పుడు దీని కైనటిక్ ఎనర్జీ దాని ట్రాన్స్ఫర్ అవుద్ది కదా, అలాగా ఇక్కడ అంటే ఇక్కడ కాకపోతే ఇక్కడ వైబ్రేషన్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుద్ది ఎనర్జీ, అంతేగాని ట్రాన్స్లేషన్ కాదు, ఓకేనా. మనకి ఎయిర్ మాలిక్యూల్స్ కూడా అంతే కదా, మా సౌండ్ ఎలా ప్రాపగేట్ అవుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు సౌండ్ వోకల్ కార్డ్స్ వైబ్రేట్ అవుతున్నాయి, ఆ ఎనర్జీ పక్కన ఉన్న ఒక మాలిక్యూల్కి వెళ్తుంది, ఈ మాలిక్యూల్ ఇంకో మాలిక్యూల్ కి ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేస్తుంది. అది దేనికి ఎగ్జాంపుల్? ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీయే కదా. సో అదే గ్యాసెస్ లో అయితే నేను ఏమంటాను? ట్రాన్స్ఫర్ ఆఫ్ కైనటిక్ ఎనర్జీ అంటారు, ఓకేనా. సో విస్కాసిటీ, డిఫ్యూజన్, కండక్షన్ లో ఏది ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనేది ఇంపార్టెంట్, అది గుర్తుండాలి ఖచ్చితంగా, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. డిఫ్యూజన్ అంటే మాసు, కండక్షన్ అంటే కైనటిక్ ఎనర్జీ, విస్కాసిటీ అంటే మొమెంటం, ఓకే. వీటికి ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి చూడండి. కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఈటాకి ఫార్ములా ఏంటమ్మా? 1/3 రో సి బార్ లాండా, ఓకేనా. 1/3 రో అంటే డెన్సిటీ, సి బార్ అంటే తెలుసుగా యావరేజ్ వెలాసిటీ, లాండా అంటే మీన్ ఫ్రీ పాత్. ఈటాకి ఇంకో రకంగా రాయొచ్చు ఫార్ములా. ఎలా రాయొచ్చు అంటే ఎంసీ బార్ బై 3√2 πd². ఇది ఎలా వచ్చిందో తెలుసా? పైన లాండా ఒక ఫార్ములా ఉందిగా, ఓకేనా. లాండా ఈజ్ ఈక్వల్ టు పైన ఫార్ములా ఉంది చూసారా, ఎం, ఇక్కడ మనం రాసాం ఆల్రెడీ. లాండా ఈజ్ ఈక్వల్ టు m బై √2 πd² రో కదా. సో ఈ లాండాని తీసుకెళ్లి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అది ఎలా మారుతుంది? ఎంసీ బార్ బై 3√2 πd² అవుతుంది. రో రో క్యాన్సిల్ అవుతాయి అమ్మా, ఓకేనా. సో ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటేనమ్మా, డిపెండెన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఈటా అనేది ప్రెజర్ మీద కానీ డెన్సిటీ మీద కానీ డిపెండ్ అవ్వట్లేదు, డస్ నాట్ డిపెండ్ అని రాశాను ఇక్కడ చూడండి. డస్ నాట్ డిపెండ్ ఆన్ ప్రెజర్ ఆర్ డెన్సిటీ. మరి దేని మీద డిపెండ్ అవుతుంది? కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యావరేజ్ వెలాసిటీ. ఫార్ములా చూసి చెప్పేయచ్చు, మీరేం బై హార్ట్ చేయక్కర్లా. యావరేజ్ వెలాసిటీకి ఫార్ములా ఏంటి? √8kT/πm కదా. సో √t ప్రపోర్షనేట్ గా ఉన్నట్టేగా ఇండైరెక్ట్ గా. సో
కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అనేది టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. టెంపరేచర్ పెరిగినప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ కూడా పెరుగుతుంది. అలాగే ఈటా ఇస్ ప్రపోర్షనల్ టు 1/d². మాలిక్యూల్ యొక్క డయామీటర్ యొక్క స్క్వేర్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్ గా ఉంటుంది. అలాగే ఈటా ఇస్ ప్రపోర్షనల్ టు m, మాస్ మీద కూడా డిపెండ్ అవుతుంది. డిఫ్యూజన్ కి వచ్చేటప్పటికి ఫార్ములా చూడండి, 1/3 c⁻λ. మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే డీకి ఈటాకి రిలేషన్ ఉందమ్మా. ఎలా ఉంది చూడండి, ఈటాకి డీకి తేడా ఏంటి చెప్పండి ఎవరన్నా, రెండు చూసి. వెరీ గుడ్. ఈటాలో రో ఉంది, ఇక్కడ రో లేదంతే. 1/3 c⁻λ. అందుకే మీకు రిలేషన్ ఉంది ఈటాకి డీకి. ఇక్కడ చూడండి ఫార్ములా కింద, d ఈజ్ ఈక్వల్ టు ఈటా/ρ, అంతే కదా. ఈటాని రోతో భాగిస్తే డి వస్తుంది. సో రిలేషన్షిప్ బిట్వీన్ ఈటా అండ్ డి ఇది. సో డికి ఫార్ములా చూడండి, 1/3 c⁻λ కదా. ఇందులో మీరు ఈ ఫార్ములాని బట్టి కాకుండా మీరు ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలమ్మా. కోఎఫిషియంట్ ఆఫ్ డిఫ్యూషన్ అనేది టెంపరేచర్ యొక్క క్యూబ్ రూట్ కి ప్రపోర్షనేట్ గా ఉంటుంది. క్యూబ్ రూట్ ఇది T⁻3/2. కానీ ఈటా అలా కాదు, ప్రపోర్షనల్ టు √T. అలాగే డి వాల్యూ ప్రెజర్ మీద డిపెండ్ అవుతుంది. ఈసారి ప్రెజర్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్ గా ఉంటుంది. డి ప్రపోర్షనల్ టు T⁻3/2 ఒకటి, డి ప్రపోర్షనల్ టు P⁻−1 ఒకటి. ఓకేనా. అలాగే కే వాల్యూకి వచ్చేటప్పటికి, కోఎఫిషియంట్ ఆఫ్ కండక్టివిటీకి వచ్చేటప్పటికి K ఈజ్ ఈక్వల్ టు, ఈసారి రో ఉంది, మీరు ఈసారి కేకిను ఈటాకి రిలేషన్ చూడండి, మీకే అర్థమైపోద్ది. ఈటాని సివితో గుణిస్తే కే వస్తుంది, అంతే తేడా. ఇక్కడ మీరు చూడండి, 1/3 ρ c⁻λ. ఇది ఎంత? 1/3 ρ c⁻λ అంటే ఈటా కదా, ఇంటూ సివి. సో ఇక్కడ రిలేషన్ ఏంటి, k/ఈటా ఈజ్ ఈక్వల్ టు సివి. ఈటా/ρ ఎలాగైతే డి వచ్చిందో, ఓకేనా, k/ఈటా ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, సివి వచ్చింది. సో k ఈజ్ ఈక్వల్ టు 1/3 ρ c⁻λ సివి. మళ్ళీ ల్యాండా అంటే సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ వచ్చింది. ఇక్కడ కూడా చూడండి, కోఎఫిషియంట్ ఆఫ్ కండక్టివిటీ అనేది ప్రెజర్ మీద, డెన్సిటీ మీద డిపెండ్ అవ్వదు. టెంపరేచర్ యొక్క రూట్ కి ప్రపోర్షనేట్ గా ఉంటుంది. అలాగే మాస్ యొక్క రూట్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్ గా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఈటా అయితే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m అమ్మ, కే మాత్రం డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాదు, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మాస్ ఆఫ్ ది మాలిక్యూల్. ఓకే, ఈ డిపెండెన్సీస్ మాత్రం గుర్తుండాలి. దాంతో పాటు ఈ రెండు రిలేషన్స్ కూడా గుర్తుండాలి. ఇవి పెద్ద కష్టం కాదులేండి, మూడు ఫార్ములాస్ ఎలాగో చదువుతారు కదా. చదివినప్పుడు ఒకదానికొకటి తేడా ఈజీగా అర్థమైపోతుంది. k/ఈటా చేస్తే సివి వస్తుంది, అలాగే ఈటా/డి చేస్తే రో వస్తుంది, లేకపోతే డి ఈజ్ ఈక్వల్ టు ఈటా/ρ. ఎలా చదివినా ఒకటే. ఇది కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అన్నమాట. ఓకే, చదవడానికి ఒక పేజీ కంటెంట్ లా అనిపించినా కూడా దేర్ ఈస్ లాట్ ఆఫ్ స్టఫ్ టు గెట్ అక్వైంటెడ్, and not only get acquainted, to by heart. ఓకేనా. సో ఫస్ట్ అప్రోచ్ అర్థం కావాలి, అప్రోచ్ లో ఉన్న బ్యూటీ తెలియాలి. అంటే కళ్ళు మూసుకొని మనకి ఏమి తెలియకపోయినా కొంత మీనింగ్ఫుల్ రిజల్ట్స్ చెప్పడం సిస్టమ్ గురించి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్టాటిస్టికల్ మెకానిక్స్. ఓకే, మీన్ ఫ్రీ పాత్ తో మొదలెడితే, మీన్ ఫ్రీ పాత్ ఎలా డిపెండ్ అవుతుంది అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డెన్సిటీ, అలాగే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు d², అలాగే ఈక్విపార్టిషన్ ఎనర్జీ, ఒక్కో డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ కి ఎంత ఎనర్జీ ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంటుంది, టోటల్ ఎనర్జీ ఎంత ఉంటుంది, బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ కి యూనిట్స్, ఆర్ కి యూనిట్స్. ఓకేనా. అలాగే మూడు రకాల స్పీడ్లు, సిపి, సిఆర్ఎంఎస్, సి యావరేజ్. ఇందులో ఏది ఎక్కువ ఏది తక్కువ, వాటి యొక్క రేషియో ఎలా ఉంటుంది. ఓకేనా. చివరిగా ట్రాన్స్పోర్ట్ ఫినామినా అంటారు వీటిని. ట్రాన్స్పోర్ట్ ఫినామినా దేనిలో ఏది ట్రాన్స్పోర్ట్ అవుతుంది, కండక్టివిటీలో అయితే కైనెటిక్ ఎనర్జీ, డిఫ్యూజన్ లో అయితే మాస్, విస్కాసిటీలో అయితే మొమెంటం, వాటి తాలూకు ఎక్స్ప్రెషన్స్, డిపెండెన్సీస్. ఇవన్నీ క్లారిటీగా చదవాలమ్మా. ఓకేనా. సో రేపు నేను కొంచెం టైం పట్టిన ఒక 10 minutes ఎక్స్క్లూజివ్ గా దీని మీద క్వశ్చన్స్ అడిగి మీరు చెప్తేనే నెక్స్ట్ టాపిక్కి వెళ్తాం. ఓకేనా. ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి గుర్తుపెట్టుకోవడానికి, యూనిట్స్ తో సహా. ఓకేనా. సో నైట్కి ఏం చేస్తారంటే ఇది బాగా చదవండి, ఫార్ములాస్ అన్ని కూడా చదవండి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అనుకోకుండా ఒక విషయం, మీరు కంటెంట్ చదివే కొద్దికి ఇట్ బికమ్స్ మోర్ ఛాలెంజింగ్. ఎందుకంటే ప్రీవియస్ గా ఉన్న టాపిక్స్ ని రిటైన్ చేసుకోవాలి, అలాగే కొత్త టాపిక్స్ ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. సో థెర్మోడైనమిక్స్
చదవాల్సింది ఎక్కువ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఇవాళ నైట్కి చదవండి.